కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామల వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మరలా ఈ క్రిస్మస్ సంబరం మోపాల్ గ్రామంలో జరగటానికి ప్రభు సహాయం చేశారు. అందుకు ప్రభువుకు నేను వందనస్తున్నై ఉన్నాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటే పూజించుట, ఆరాధించుట అని. ఎందుకు పూజించాలో, ఎందుకు ఆరాధించాలో అనేది మాట్లాడుకున్నాం. క్రిస్మస్ అంటే దుష్టత్వం నుంచి మళ్లించటం వలన మనం ఆశీర్వదించబడాలనేది దేవుని సంకల్పం. అందుకే ఆయన వచ్చారనే సంగతిని కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు క్రిస్మస్ అంటే అర్థం మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ రాత్రి ప్రభువారు జన్మించినటువంటి రాత్రి. దేవదూతలందరూ కూడా ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని చూడటానికి భూమి మీదకి దిగి వచ్చిన వేళ రక్షకుడు భూమి మీద పుట్టాడన్న వార్త మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకి చేరింది. ఆ గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్న సమయంలో దేవదూత వచ్చి వారందరితో మాట్లాడుతున్నప్పుడు, వారు భయపడిపోతున్నప్పుడు 10వ వచనంలో రాయబడినటువంటి మాట, మీరు భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని రాసి ఉంటుంది. మీరు భయపడొద్దు. ఇది యేసు ప్రభు పుట్టిన వెంటనే దేవదూతలు మనుషులతో మాట్లాడిన మొట్టమొదటి మాట, మీరిక భయపడొద్దు. యేసు ప్రభు పుట్టుక కంటే ఇంకొంచెం ముందుకెళ్తే మొదటి అధ్యాయంలో, ఆయన పుట్టుక కంటే ముందు మొదటి అధ్యాయం 13వ వచనంలో జకర్యాతో దేవదూత మాట్లాడుతూ, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది అని రాసుంటుంది. యేసయ్య పుట్టటానికంటే కొంచెం ముందు జకర్యాతో దేవదూత మాట్లాడుతూ కూడా ఇదే మాట మాట్లాడింది, నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థనలు వినపడ్డాయి. నీ భయం ఏంటంటే, చచ్చిపోయేలోపు నాన్నని పిలిపించుకుంటానో లేదో, తండ్రిని అవుతానో లేదో అన్న భయం నీకుంటే ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థనలకు సమాధానాలు ఇస్తూ నీ గర్భాన ఒక శిశువుని పుట్టించబోతున్నాడని చెప్పారు. మీరు అదే మొదటి అధ్యాయం 30వ వచనం దగ్గరికి వస్తే, మరియమ్మతో దేవదూత మాట్లాడుతూ, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని రాసుంటుంది. మీరు గొర్రెల కాపర్ల దగ్గరైనా, మరియమ్మ దగ్గరైనా, జకర్యా దగ్గరైనా దేవదూత ద్వారా వినిపించబడిన ఒక కామన్ పాయింట్ ఏంటనంటే, మీరు భయపడవద్దు అని రాసుంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం దగ్గరికి మీరు వస్తే 20వ వచనంలో, యోసేపు మరియమ్మను విడనాడాలని ఉద్దేశిస్తున్నప్పుడు దేవదూత స్వప్నమందు కనపడి వారితో మాట్లాడినటువంటి మాట, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు అని రాసుంటుంది. ఈయన భయం ఏంటంటే, ఇదిగో మేము వివాహ సమయంలో నీకు అడుగు పెట్టాం, కానీ మా ప్రమేయం లేకుండా ఈమె గర్భవతి అయిన కారణాన ఒకటి ఆమెని అన్న కొట్టి చంపేస్తారు, లేదా నన్నన్న అవమానిస్తారు. ఈ పరిస్థితి రాకూడదు అంటే, రాబోతున్న కాలంలో 9 నెలలు నిండే కొద్దీ జరిగేటటువంటి సంభవాల్ని ఆయన ఊహించుకుంటూ, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోబోతున్నామోనని భవిష్యత్తును గురించినటువంటి భయంతో ఆయన రహస్యంగా విడనాడాలనుకుంటున్నప్పుడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమెను చేర్చుకునే విషయంలో భయం లేకుండా ధైర్యంగా ఆమెను నువ్వు చేర్చుకోవచ్చు. ఎందుకు చేర్చుకోవచ్చు అనంటే, ఇది ప్రభు వలన కలిగేటటువంటి కార్యం. ఈ కార్యం విషయంలో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు అని అక్కడ రాసి ఉంటుంది.
మీరు ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మరియమ్మ దగ్గరైనా, యోసేపు దగ్గరైనా, జకరియా గారి దగ్గరైనా, లేకపోతే గొర్రెల కాపర్ల దగ్గరైనా, యేసు ప్రభు పుట్టుకకు ముందు నుంచి యేసు ప్రభు పుట్టిన దాకా పదే పదే ఒకటే పదం వినపడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఈ పదం పలకటానికి అప్పటికి 400 సంవత్సరాలు మలాకీ గ్రంథం దగ్గర నుంచి మత్తయి సువార్తలో ప్రభువారు వచ్చేంత వరకు కూడా ఈ 400 ఏళ్ళు దేవుడు సైలెంట్ పీరియడ్గా ఉన్నారు. ఎవరితో ఆయన మాట్లాడినటువంటి విషయాలు మనం చూడం. ఇన్ని సంవత్సరాలలో జరిగినటువంటి ఈ మౌనం ఒక్కసారిగా వీడిపోయి, అంటే మమ్మల్ని దేవుని మాటతో ధైర్యపరిచేవాళ్ళు ఒక్క ప్రవక్త రాలా మలాకి తర్వాత, ఏ ప్రవక్త లేడు. కానీ సడన్గా దేవదూత వచ్చి పలుకుతున్నటువంటి మాట ఏంటనంటే, ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు, రక్షకుడే మీ కొరకు భూమి మీదకి రాబోతున్నాడు. గొర్రెల కాపరితో చెప్తున్నాడు, నేడు మీకు రక్షకుడు పుట్టాడు, కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు అని అక్కడ రాయబడినటువంటి పదం. భూమి మీద ఈరోజు ఈ క్యాప్షన్ గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే యేసు వచ్చెను భయము పోయెను అనండి ఒకసారి. అనాలందరూ. అది సంగతి. ఈరోజు మనం మాట్లాడుకునేది అది. యేసయ్య వచ్చి భయాన్ని ఎల్లగొట్టాడు. భూమి మీద ప్రతి మనిషికి భయం అనేది ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. భయపడుతున్నట్లు కొంతమంది చూస్తే అర్థమవుతుంది, కొంతమంది దాన్ని అర్థం కాకుండా మేనేజ్ చేయగలుగుతారు. కానీ ప్రతి ఒక్కడు ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటారు. దానికి 100 కారణాలు ఉంటాయి. నీకు కలిగిన భయం నాకు కలగకపోవచ్చు, నాకు కలిగే భయం నీకు కలగకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నా పదాలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేనికో దానికి భయపడతానే ఉంటాడు. కొంతమందికి భవిష్యత్ అంటే భయం, యోసేపులాగా. ఈ వార్త తెలిసింది తను గర్భవతి అని, కానీ ఎంతకాలం అని దాచగలుగుతాను? ఇంకో 4-5 నెలలు పోతే ఆమె గర్భం దాల్చిందని అందరికీ తెలుస్తుంది. అది నాకు అవమానం, ఆమెకి ప్రమాదం. భవిష్యత్తులో జరిగేటటువంటి ప్రమాదాన్ని ముందు నుంచే భయపడుతూ చావాల్సిన పరిస్థితి యోసేపుది. నిజమే, కొంతమందికి భవిష్యత్ అంటే భయం, రేపంటే భయం, 4 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి భయం. అది 2008 నాకు గుర్తుండి, 2008 తను సెకండ్ కన్సీవ్లో ఉంది. 2009 సెప్టెంబర్ టైంకి తను డెలివరీ అయింది. నా భార్య డెలివరీ అయ్యే టైంకి తన నొప్పులు అవి విధానాలన్నీ దగ్గరుండి చూసి, ఇక ఎవరన్నా పుట్టని, ఇక మనకి చాలు, ఇంత బాధలు పడి నువ్వు కనాల్సిన అవసరం లేదని బయట ఇద్దరు నడుస్తూ ఉన్నప్పుడు ఇంకొక 10 నిమిషాల్లో లోపలికి వెళ్తుంది అనగా మాట్లాడుకున్నాం. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అర్ధగంట అవుతుంది, గంట అవుతుంది, ఎవరు పుట్టారో తెలవట్లా, ఏం జరిగిందో లోపల తెలవట్లా. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. అక్కడ హాస్పిటల్ వర్క్ చేసి అతను వచ్చి చెప్పాడు, నీకు ఆడపిల్ల పుట్టింది, చాలా బాగుంది, అందరూ ఆ పిల్ల దగ్గరే ఉన్నారు, చాలా బాగుంది, లడ్డుకు లడ్డు ఉంది, తెల్లగా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను హ్యాపీగా అందరికీ టెక్స్ట్ చేస్తున్నా, ఏమని, దేవునికి స్తోత్రం, నాకు మరలా ఇంకొక ఆడపిల్లని దేవుడు ఇచ్చాడని అందరికి మెసేజ్ కొట్టా. మెసేజ్ కొట్టుడే పాపం అయిపోయింది. ఇక నాకు ఫోన్లు స్టార్ట్ అయినాయి. ఏమన్నా తెలుసా, అన్న మళ్ళీ ఆడపిల్లేనా అన్నా అని రాగాలు తెస్తున్నారు. నేను 2-3 రాగాలు అయిపోయిన తర్వాత ఒక ఆయన అయితే నవ్వుతున్నాడు ఇక ఏకంగా, మళ్ళీ ఆడపిల్లనా అంటున్నాడు. మీ సంతోషం ఏంది, అసలు మీ బాధ ఏంది? నేను ధైర్యం చేసి ఒకరిని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఆడపిల్ల అంటే మళ్ళీ పెంచాలి, పెద్ద చేయాలి, పెళ్లి చేయాలి, చదివిపించాలి, ఇంకొకరికి ఇంటికి ఇవ్వాలి, ఇన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆడపిల్ల పుడితే భయం, అమ్మాయిని జాగ్రత్తగా పెంచుకోవటం చేత కావాలి, అల్లరి పాలు కాకుండా చూసుకోవాలి, కంటికి రెప్పలా కాచుకోవాలి, అన్ని ఖర్చులే ఉంటాయి ఆడపిల్ల పుడితే అని. నేను అంటాను, పుట్టి 2 నిమిషాలు కాల 20 సంవత్సరాల తర్వాత దానికి నేను పెళ్లి చేస్తానో లేదోనని వాళ్ళు భయపడి చేస్తున్నారు, నన్ను భయపెడుతున్నారు. అంటే ఇప్పుడున్నట్టే 20 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాననేది వాళ్ళ ఫీలింగ్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమి లేనివాడిగా ఉన్నాను కాబట్టి రేపు కూడా ఏమి లేనివాడిగానే ఉంటాననేది వాళ్ళ విశ్వాసం.
కానీ నా విశ్వాసం ఏంటనంటే ఇప్పుడు ఆడపిల్లలు కట్నాలు ఎత్తున్నారు. కాలంలో ఆడపిల్లలు చేసుకోవాలంటే మగపిల్లలే రాదనుకుంటున్నారా? ఒకప్పుడు అదే ఉండే. స్వయంవరానికి రాజులు వచ్చి నుంచుంటుండే, రాణిగా ఏముంటుండే, ఏమో సెలక్షన్ చేసుకుంటుండే ఎవరు కావాలా అని. ఓకే, ఇతను కావాలనంటే ఆయన అర్ధరాజ్యం ఇచ్చేవాడు రాణికి. ఏసునామలు అలాంటి రోజులు వచ్చింది కాక. మగపిల్లలు పుట్టిన వాళ్ళు గుండెలు రాయిపడినట్టుంది కదా. మీ భయం మీకు స్టార్ట్ అవుతుందా? మీకు తెలుసా కొన్ని ప్లేసుల్లో అంటే నేను అరకుకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు, అన్నా ఇక్కడ ఆడపిల్లల్ని ఇస్తేనే చాలన్నా, మళ్ళీ కట్నాలు ఏం ఉండవు, పిల్లని ఇస్తే చాలు, వాళ్ళే పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు, ₹1 కట్నం ఎవరు. అదేందనంటే ఇక్కడ ఆచారం అంతేనన్నా, ఆడపిల్లని ఇస్తే చాలు అదే బంగారం అనుకుంటారు. ఆడపిల్లని ఇవ్వటమే బంగారం. అందుకని ఇక్కడ కట్నాలతో గొడవలు లేవు, కట్నాల గురించినటువంటి ఇబ్బందులు లేవు, పిల్లకి పెళ్లి చేయాల్సి వచ్చిందన్న భయం తల్లిదండ్రులకు లేదు అని. ఎంతో దూరం లేదు. పోనీ ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే అనాగరికులు వాళ్ళు, అంటే అడవిలో బ్రతికే పిల్లలు వాళ్ళు. వాళ్ళ దగ్గరే అంత మెచ్యూరిటీ ఉంటే నాగరికత తెలిసి మంచి బట్టలు వేసుకొని కొద్దో గొప్ప చదువుకున్న మన దగ్గర మాత్రం అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని ఇంకా పీక్కు తినే పరిస్థితి. నా ఉద్దేశం ఏంటంటే పిల్ల పుట్టిన వెంటనే భయం అవుతుంది అందరికీ, ఆడపిల్ల పుట్టిన వెంటనే భయం అవుతుంది అందరికీ. ఎందుకనంటే చేస్తానో లేదో, చూసుకోగలుగుతానో లేదో, భవిష్యత్తు గురించి అంత భయపడ మాకు. ఎందుకనంటే రాబోతున్న కాలంలో ఎలాంటి కార్యాలు నీ కొరకు నా దేవుడు సిద్ధపరిచాడు అది నీకు తెలియదు. నీ కంటికి కనిపించవు, నీ చెవులకు వినిపించవు, నీ హృదయానికి గోచరం కావు. కానీ విశ్వాసంతో చెప్తున్నా, 31వ కీర్తన 19వ వచనంలో రాయబడినటువంటి మాట, నరుల ఎదుట ఆయన ఆశ్రయించిన వారి కొరకంట ఆయన సిద్ధపరిచి ఉంచిన, ఆయన దాచి ఉంచినటువంటి మేలులు చాలా గొప్పవంట. హల్లెలూయా. అవి మన కంటికి ప్రస్తుతం కనపడకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా, 2008లో నేను సేవకు వచ్చినప్పుడు నా జోబులో ₹2 పెట్టుకొని ఈ ఊర్లో దిగినా. నేను అప్పట్లాగే ఇప్పుడు లేనుగా, ఇప్పుడున్నట్టుగా ఇంక రాబోతున్న కాలంలో కూడా ఉండనుగా. హల్లెలూయా. భయపడి సావాల్సిన అవసరం లేదు భవిష్యత్తు గురించి. ఏదో అంటారు చూడు, నారు పోసినోడు ఏం చెప్పట్లే మీరు, నారు పోసినోడు నీరు పోయిడా అని. పిల్లల్ని ఇచ్చినోడు ఆ పిల్లలకు కావాల్సినవన్నీ ఇవ్వడా? మరి ఎందుకు భయపడి సచ్చేది? భవిష్యత్తు గురించి భయం, రేపటి గురించిన భయం, అది మనం మంచిది కాదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. అసలు భయం ఎందుకు వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో చెప్పి, ఆ భయం వలన కలిగే నష్టాలేంటో చెప్పి, ఎన్ని రకాల భయాలు ఉంటాయో చెప్పి, ఆ భయం పోవటానికి ప్రభు మనకిచ్చిన కొన్ని వాగ్దానాలు చెప్పి నా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా. మీరు జాగ్రత్తగా వినాలి. భయం మొట్టమొదటిగా ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందో, ఎందుకు అసలు భూమి మీదకి భయం వచ్చిందో ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి పోతే తెలిసింది. అది 10వ వచనం. అవ్వ ఆదాముల్ని ఒక తోటలో పెట్టి మొత్తం తినండి, ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్లో ఉన్నటువంటి ఆ పండు మాత్రం తినమాకండి అని చెప్తే, సర్పం మాట విని అవ్వ ఆదాములు ఆ పండు కోసుకుని తిన్నారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళు దిగంబరులని గమనించారు, ఆకులు తీసుకొని కట్టుకున్నారు. చల్లపూట ప్రభు వచ్చారు, ఆదాముని దేవుడు పిలిచాడు. పిలిస్తే ఆ పిలుపు ఎప్పుడైతే వినపడిందో చెట్టు చాటుకు వెళ్ళారు. దేవుడు అంటారు, ఆదాము ఎక్కడున్నావు నువ్వు అని. 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీ స్వరం వినపడినప్పుడు భయం వేసి చెట్టు చాటును దాక్కున్నాను అంటాడు ఆయన. బైబిల్లో మొట్టమొదటిసారిగా భయం అన్న పదం అక్కడ స్టార్ట్ అయింది. భయం ఎందుకు వచ్చింది అనంటే, వాడు చేసిన పాపం, వారు చేసిన ఆజ్ఞ అతిక్రమం, అవిధేయత, ఆ యజమాని స్వరం వినగానే భయపడి దాక్కోవాల్సినటువంటి పరిస్థితి అయింది. మన లైఫ్లో మన ఇంట్లో ఎప్పుడు భయపడతామనంటే, తప్పుడు పని చేసినప్పుడు. ఎక్కడ భార్యకి తెలుస్తుందో, ఎక్కడ భర్తకు తెలుస్తుందో, అప్పుడు దాకా సింహంలాగా ఉన్న మనం కొంచెం భయపడుతూ నక్కి భయపడేది ఎప్పుడు అనంటే, తప్పు జరిగించేటప్పుడు. ఎప్పుడైతే మన తప్పు బయటపడుతుందోనేమో అనే ఫీలింగ్ ఉంటుంది చూడు, భయాన్ని ఇచ్చింది. భయం అంటే నిర్వచనం ఏంటో తెలుసా? తర్వాత ఏం జరుగుతుందో తెలియనప్పుడే కలిగే ఫీలింగే భయం. చీకట్లో పోతున్నాం, అక్కడ ఏముందో మనకు తెలియదు, పాము ఉందో, కర్ర ఉందో, గొయ్యి ఉందో, దయ్యం ఉందో మనకు తెలియదు. అందుకే చీకటి అంటే భయం.
అదే చీకట్లో ఒక లాంతరు పట్టుకొని పోతూ ఉండు, మొత్తం చీకటి ఉన్నా సరే నువ్వు నడిచే తవ్వ వెలుగుగా ఉంటే చాలు, భయం ఎడిపోతుందో తెలియదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే ఏంటో తెలియకపోతేనే భయం అవుతుంది, ఏమిటో తెలియకపోతేనే భయం అవుతుంది. తప్పు చేసినప్పుడే భయం అవుతుంది. ఎలాంటి శిక్ష వస్తుందో, సరే నేను తప్పు చేసినా నా భార్యకి తెలిసింది, తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి భయం అవుతుంది. దొంగతనం చేశాను, అది ఎక్కడ బయటపడుతుందేమోనని భయం అవుతుంది. చేయకూడని పని చేశాను, ఎక్కడ బయటపడుతుందోనేమనేది భయం అవుతుంది. ఇక్కడ మీతో ఈ పదాన్ని జ్ఞాపకం చేసిన, భయం అనేది పాపం ద్వారా వచ్చిన ఒక ఫలం, అదొక ప్రతిఫలం. పాపం ద్వారా కలిగినటువంటి వాటిల్లో భయం అనేది దాని నుంచి వచ్చిన ఫ్రూటే. సో ఈ భయం మనిషిని ఎంత నలగొడుతుందంటే, యోబు గ్రంథం మళ్ళా 3వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం దగ్గరికి రండి. 25వ వచనాన్ని కనుక మీరు చదివితే, యోబు అంటాడు, అన్ని శ్రమలు అనుభవిస్తున్న టైంలో ఏది వచ్చునని నేను బహుగా భయపడ్డానో అదే నా నెత్తి మీదకు వచ్చింది అని బాధపడతాడు ఆయన. చూడండి 25లో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది అని అంటాడు. భయం ఎంత ప్రమాదకరమైందనంటే, ఏది భయపడతామో అదే మన మీదకి వచ్చి పడిద్దంట. ఏది భయపడతామో అదే మన మీదకి వచ్చి పడుతుంది. కొన్నిసార్లు భయం మనకే తెలియకుండా మనకు ఒక శత్రువై కూర్చుంటుంది. మీకు తెలియట్లేదు భయం వలన కలిగేటటువంటి డ్యామేజెస్ ఎన్ని ఉంటాయో. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా చాలా డ్యామేజ్ అవుతాం. భయం అనేది, ఫియర్ ఒక్కసారి లోపలికి వచ్చిందంటే మనిషిని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇది తెలుసా, భయపడే మనిషి కంట చాలా తొందరగా హార్ట్ అటాక్లు వస్తాయంట. హలో, వింటున్నారా? ఒక్కదాన్నే ఉన్నాను ఏమవుతానని చెప్పేసి లైట్ వేసుకొని అన్ని వైపులా చూస్తున్నాను. అంటే మన వాళ్ళ బాధ ఏందనంటే, దయ్యాన్ని ఎప్పుడైనా చూసిర్రా మీరు? కానీ రోజు భయపడేది దానికే. అది ఎట్లుంటుందో తెలియదు, కానీ దయ్యం వచ్చిద్దేమో. దయ్యం ఒంటరిగా ఉన్నారనుకో మీరు ఇంట్లో, లైట్ ఆర్పేసి పడుకుంటారు మీరు? పడుకుంటే ధన్యులే. లైట్ ఆన్ ఉండాలా. ఇంకా కొంతమందికి ఇంకొక దరిద్రం తెలుసా, లైట్ ఉన్నంత మాత్రాన ధైర్యంగా ఎట్లా ఉంటా, టీవీ కూడా ఆన్ అవ్వాలా. అది మోగుతా కూర్చుంటుంది, నిద్రపోతా కూర్చుంటారు. కారణం ఏంటంటే, ఏదో ఒక సప్పుడు వస్తే ఏది రాదేమోనని, వెలుతురు వస్తే ఏది రా. దయ్యానికి చీకటైంది, వెలిగైంది, వచ్చి నేను పీక్కు తినటానికి. మన భయం ఏంటంటే, ఒంటరిగా ఉంటే భయం, చీకట్లో ఉంటే భయం, ప్రతి దానికి భయపడుతుంటే. పర్సనల్గా చెప్తున్నాను, హెల్త్ ఇష్యూస్ ఎన్ని వస్తాయో 2-3 విషయాలు. హార్ట్ అటాక్స్ వచ్చేటటువంటి వాళ్ళలో చాలా వరకు భయంతో గుండె ఆగిపోయిన పరిస్థితులు ఎక్కువ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కరోనా టైంలో చాలామంది చచ్చిపోయారు కదా. కేసీఆర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు, మరి మీలో ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు. కరోనా ఎదురుకు వస్తుందంట ఒక స్వామీజీకి. వస్తుంటే కేసీఆర్ అడిగాడంట, ఎందుకు ఎంతమందిని చంపినావు అని. అదంటదంట, ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, నేను చంపింది 10 మందిని, మిగతా వాళ్ళు దడుపుడికే చచ్చిపోయారు అన్నాడంట. మిగతా వాళ్ళందరూ నేను చంపుతానని భయంతో చచ్చిన వాళ్ళే తప్ప నేను మాత్రం ప్రమాణపూర్వకంగా 10 మందినే చంపాను అందంట. మిగతా 90 మంది అందరూ దడుచుకొని చచ్చారంట. ఏమవుతుందా అని. నేను మీతో ఏమంటానంటే, భయంతో గుండె ఆగిపోయే పరిస్థితులు మస్తు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, భయం వల్ల మన ఇమ్యూనిటీ డ్యామేజ్ అయిపోయిందంట. మనిషి ఎప్పుడైతే భయపడతాడో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది మన బాడీలో, ఇమ్యూనిటీ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. అంత మాత్రమే కాదు, ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఈ ఆహారం అరిగేటటువంటి డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మిస్ఆర్డర్ అయిపోతుందంట. భయపడుతున్నప్పుడు కొన్ని లిక్విడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ భయం వలన ఏర్పడినటువంటి ఆ పరిస్థితులకి బాడీ అంతా కూడా ఒక విధానంలోకి చేంజ్ అయినప్పుడు ఇది డిస్టర్బ్ అయిపోయిందంట. అంటే ఆకలి అనిపించదు, తిన్నది అరగదు, లేకపోతే ఆ లిక్విడ్స్ వల్ల గ్యాస్ ఎక్కువైపోయి కడుపు నిండినట్లు అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఏ రోగం ఉండదు, తినబుద్ధి కావట్లేదు అంటే కారణం ఏంటంటే, లోపల ఏదో భయం వాళ్ళని తొలిచేస్తుంది అని అర్థం. తిండి మీద ఉండదు, నిద్ర మీద ఉండదు, ఇక దేన్ని ఎంజాయ్ చేయలేరు.
వాళ్ళు దేన్ని హ్యాపీగా కంటి నిండా నిద్రపోలేరు, కడుపు నిండా తినలేరు. భయం మనిషి యొక్క శరీరాన్ని ఎంత డ్యామేజ్ చేస్తుందో. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ భయంతోనే స్టార్ట్ అవుతాయంట. అంటే ఊపిరి అందకపోవటం, దమ్ముకొస్తుందని అంటాం, ఆయాస పడిపోవటం. భయం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కలిగేటటువంటి మరొక సిమ్టమ్ ఇది. మీకు ఇంకా చెప్పాలనంటే మెంటల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయంట, మానసికంగా. అంటే మానసికంగా మనిషి ఎప్పుడైతే భయపడతాడో స్ట్రెస్కి గురవుతాడంట. ఆ స్ట్రెస్ మనిషికి లేనిపోయిన రోగాలు తీసుకొస్తాయి. బిహేవియరల్ చేంజెస్ మనిషికి భయంతో మొదలవుతాయంట. నాకు కలిగిన భయం, మీరు ఎప్పుడైనా పాముని లైవ్లో చూసిర్రా? మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో, మీ కళ్ళ ముందు పాము తిరుగుతుంది, సడన్గా భయం అవుతుంది. ఆ భయంలో ఏం చేస్తామో మనకే తెలియదు. ఒకవేళ కట్టె దొరికి పామును చంపినా దాన్ని చిదురు చేసేంత వరకు మనకు ఆ టెన్షన్ ఆగదు. ఆల్రెడీ తల చచ్చిపోయింది, అది కదలదు. తోక అటు ఇటు ఊపుతున్న మన భయం ఎట్లా అంటే ఇక చట్నీ చేసేస్తాం దాన్ని. ఆ టైంలో ఏం నిర్ణయం తీసుకుంటున్నామో, ఏం కొడుతున్నామో, ఎలా చేస్తున్నామో విచక్షణారహితం అంటారు చూడండి, విచక్షణారహితంగా ప్రవర్తిస్తాం. భయం మనిషిని, వాడి యొక్క బిహేవియర్ని టోటల్గా చేంజ్ చేస్తుంది అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి. మనిషికి భయం కలిగినప్పుడు డెసిషన్స్ ఇబ్బందికరంగా తీసుకోవాల్సి వస్తుంది. స్పిరిచువల్గా కూడా డ్యామేజే. మీరు సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే కనానుని వేగు చూడటానికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు. అయ్యా అక్కడ దీర్ఘదేహులు ఉన్నారు, ఆజానుబాహులు ఉన్నారని ఒక 10 మంది చెప్పారు. ఆ మాట చెప్పగానంటే ప్రజలందరూ భయపడి వాళ్ళు ఇక ఏడవటం స్టార్ట్ చేశారంట. అయ్యో ఇక్కడికి వచ్చి చచ్చిపోబోతున్నాం మనం అని. ఇంకా ఊళ్ళోకి అడుగుపెట్టలా. ఎవరో ఒకళ్ళు వచ్చి వార్త చెప్పారు, అక్కడ చాలా పెద్దగా ఉన్నారు, వాళ్ళు మనల్ని చంపుకొని తింటారు, వాళ్ళ నోటికి మనం ఆహారం అయిపోతాము అని ఎవరో చెప్పారు. వార్త వింటేనే భయపడి అడుగు ముందుకేయలేకపోతున్నారు. ఇక మాకు ఇక్కడే చావు అయిపోయిందేమో అని అనుకుని భయపడి చచ్చారు. నేను మీతో ఏమంటున్నానంటే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా భయం ఎప్పుడైతే కలిగిద్దో విశ్వాసాన్ని కోల్పోతాం మనం, కలవరపడుతూ ఉంటాం మనం. దేని మీద స్థిరంగా దేవుడిపై ఆనుకునేటటువంటి పరిస్థితి దూరం అయిపోతుంది. మీరు బాగా భయపడేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసినట్టు కనీసం గుర్తుందా? మన భయం విశ్వాసంలోకి నడిపించదు మనల్ని. ఇక అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే కలవరపడువాడు విశ్వాసం ఉంచలేడు, విశ్వసించువాడు కలవరపడలేడు. యోహాను 14:1 కలవరపడుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని. విశ్వాసం ఉంటే కలవరాలు ఉండవు. విశ్వాసం లేని వాడికి, ఈ భయం ఉన్నటువంటి వాడికి విశ్వాసం అసలు పెట్టడానికి, ఫెయిత్ పెట్టడానికే ఛాన్స్ ఉండదు. నేను మీతో ఏమంటున్నానంటే యేసు ప్రభు పుట్టుక భయాన్ని పోగొట్టేది, భయం లేకుండా బ్రతికేది, ధైర్యంగా నిర్భయంగా మన భవిష్యత్తు పట్ల ఒక ఉద్దేశం కలిగి బ్రతికేదన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మీకు కొంతమందికి అంటే భవిష్యత్ అనేది అవ్వచ్చు, కొన్నిసార్లు ఎదుగుతున్న పిల్లలను చూసినప్పుడు పిల్లల విషయమే భయం అవ్వచ్చు, కుటుంబపరమైన భయం అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి భయాలు అయి ఉండొచ్చు, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన భయాలు ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల గురించినటువంటి భయాలు అయి ఉండొచ్చు. అది ఏదైనా కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో ఈ మాట అంటున్నాను, భయం మీ చెంతకు చేరుతున్నప్పుడల్లా ఒకటే గుర్తుపెట్టుకోనండి, యేసు నా భయాన్ని తొలగించడానికే నా కోసం వచ్చినప్పుడు ఇక దాన్ని నేను నా లైఫ్లోకి ఎంటర్ చేయకూడదని అనుకోనండి. భయం కలుగుతున్నప్పుడల్లా ప్రభు నా కోసం పుట్టాడు, నా కోసం వచ్చాడు, ప్రభు నాతో ఉండగా నాకు భయమేలా అని ఒక చిన్న క్యాప్షన్ మీ దగ్గర పెట్టుకోనండి. మీకు కొన్ని ప్రామిసెస్ మీకు చూపిస్తాను ఒకటే చోట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు మీరు చూస్తే ఎంత చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయి అనంటే, మీరు ఈ పదాలు ఇంటి దగ్గర లేకపోతే మీ నోట్స్లో రాసి పెట్టుకోనండి. భయం కలిగినప్పుడల్లా వీటిని చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం నుంచి రాయబడినటువంటి మాటలు అక్కడ ఏముంటాయి అంటే, యాకోబు ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా,
నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. అండర్లైన్ చేసుకోండి. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడొద్దు. నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడిని నేనే. నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోతావు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారు, అభావులగుదురు. నీ దేవుడినైనా యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసా ఇక్కడ? భయపడొద్దు, భయపడొద్దు, భయమే వద్దు అని చెప్పిన మాటలు. ఎందుకు భయపడొద్దు అని అంటే 8వ వచనంలో ఆయన అంటాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కదా, భూదిగంతముల నుంచి నిన్ను పిలుచుకున్నాను కదా, నేను చూస్ చేసుకున్నటువంటి బిడ్డవును. నేను ఇంతమంది జనాంగం ఉండగా నిన్ను మాత్రమే పిలుచుకున్నాను నా బిడ్డగా, నిన్ను మాత్రమే పిలుచుకున్నాను నా సేవకి, నిన్ను మాత్రమే ఎన్నుకున్నాను నీ కుటుంబంలో నుంచి. నా ఎంపికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మీకు భయం కలిగినప్పుడల్లా ఇదే గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఎంపికలో ఉన్నదానిని, దేవుని ఎంపికలో ఉన్నవాడిని, కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇది మొట్టమొదటిగా రాసుకోండి. రెండోది, అక్కడ నేను నిన్ను ఉపేక్షింపక అని రాసుంటుంది. నేను నిన్ను రిజెక్ట్ చేయలేదు, నేను నిన్ను త్రోసివేయలేదు, నేను నిన్ను తిరస్కరించలేదు. ఈ పదం నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒకళ్ళు మనల్ని రిజెక్ట్ చేశారు అనంటే దానికి కారణాలు ఉంటాయి, ఒకళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేశారన్న దానికి కూడా కారణాలు ఉంటాయి. ఒకళ్ళు మనల్ని ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు అనంటే మనం క్వాలిఫైడ్ కానప్పుడు, అర్హత లేనప్పుడు ఒకళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారు, తిరస్కరిస్తారు. ఒకవేళ మంచితనం లేనప్పుడు దూరం పెడతారు మనల్ని. కానీ మన దగ్గర మంచితనం లేదు, యాక్చువల్గా అయితే దేవుడు మనల్ని రిజెక్ట్ చేయాలి. మన దగ్గర అంత క్వాలిఫికేషన్ లేదు, ఆయన సేవ చేసే అంతగా, ఆయన బిడ్డగా బ్రతికే అంత మంచితనం కూడా మన దగ్గర లేదు. అందుకే మీకు 1 కొరింథీ 1వ అధ్యాయంలో 24 నుంచి మీరు చదువుకుంటూ వస్తే, అయ్యా బలవంతుల్ని సిగ్గుపరచటానికి బలహీనున్నైన నన్ను ఎన్నుకున్నావు, ఎన్నిక లేని వాడిని నన్ను ఎన్నుకున్నావు. ఇదిగో జ్ఞానుల్ని సిగ్గుపరచటానికి ఇదిగో జ్ఞానం లేనటువంటి వెర్రివాడిని నన్ను ఎన్నుకున్నావు. నేనేదో గొప్ప జనం కాదు, బలహీనున్నే, అయినా నువ్వు నన్ను ఎన్నుకున్నావు. దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయటానికి ఈవెన్ ఒక్క క్వాలిఫికేషన్ కూడా లేదు మనకి. మనం ఇంకా పాపులమై ఉండగా, ఇంకా బలహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినని రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నేను మీకేమంటానంటే, నువ్వు ఆయన బిడ్డగా మారటానికి నీ దగ్గర లేదా నా దగ్గర, ఆయన నన్ను సేవకు పిలుచుకోవటానికి మన దగ్గర ఎలాంటి అర్హత లేదు. అర్హతే లేకపోయినా ప్రభు మాత్రం మనల్ని తన బిడ్డగా చేర్చుకున్నటువంటి విధానం అసలు నిజంగా అది మాటలతో వివరించలేనంత గొప్ప పని అది. నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకున్నాను, నేను నిన్ను రిజెక్ట్ చేయలేదు, నిన్ను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మీరు అడగండి ప్రభుని రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏం చూసి నన్ను ఎంచుకున్నావు ప్రభువా? దేన్ని బట్టి నన్ను నా తలంపులు చెడ్డయి, నా ప్రవర్తన చెడ్డది, నా నోటి మాట చెడ్డది, నా జీవితంలో మంచి అనేది లేశమంతా కూడా కనపడదు, కానీ నన్ను ఉపేక్షించకుండా ఏర్పరచు. నా ఇంటోళ్ళే చక్కగా నన్ను యాక్సెప్ట్ చేయరు, నీ కట్టుకున్న వాళ్ళే నన్ను సరిగ్గా యాక్సెప్ట్ చేయరు, నాలో ఒక లోపం కనపడితే నేను కనుక్కున్న వాళ్ళే నన్ను యాక్సెప్ట్ చేయరు, నన్ను కన్నవాళ్లే నన్ను యాక్సెప్ట్ చేయరు. ఇక భూమి మీద ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు కూడా దూరంగా నుంచోవాల్సి వచ్చింది ఒకనొక టైం వస్తే. హలో, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ధైర్యం ఎప్పుడు రావాలో తెలుసా? మనుషులు రిజెక్ట్ చేసినప్పుడు ధైర్యం కోల్పోవటం కాదు. నా దేవుడు నన్ను యాక్సెప్ట్ చేశాడు,
నేను రిజెక్టెడ్ కాదు, నేను యాక్సెప్టెడ్ అనుకొని ధైర్యంగా బ్రతకటం మనం నేర్చుకుందాము గాక. హల్లెలూయా. అరే, నీ భర్తకు నువ్వు పనికిరాకపోవచ్చు, నీ భార్యకి నువ్వు పనికిరాకపోవచ్చు, నీ భూమి మీద ఉన్న ఎవరికి పనికిరాకపోవచ్చు, కానీ దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకొని ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను అంగీకరించాడు. నేను ఎలా ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా ఆయన నన్ను అంగీకరించాడు అన్న ధైర్యంతో బ్రతుకుదుము గాక. హల్లెలూయా. యాక్సెప్టెన్సీ అనేది మనుషులకి కొన్ని కొలమానాలు ఉన్నాయి. ఇలా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తా, ఇలాంటి వాడివైతే నేను యాక్సెప్ట్ చేస్తా, ఇలాంటి దానివైతే నిన్ను తీసుకుంటా, నా దగ్గర నువ్వు పనిచేయాలన్నా నీ దగ్గర ఈ అర్హత ఉండాలి అని చూసేటటువంటి లోకంలో ప్రభు మనల్ని ఉపేక్షించక ఏర్పరచుకున్నాడు. ఏ మంచితనం లేకపోయినా, ఈ పదం ఒక్కటి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయినా కూడా ప్రభు పాదాలు పట్టుకొని ఆయనకి ఎన్ని వందనాలు చెప్పినా కూడా తక్కువే అనిపించింది. ప్రభు మనల్ని ఉపేక్షించలేదు. ఒకటి, ఆయన పిలుచుకొని ఏర్పరచుకున్నాడు. రెండోది, ఆయన మనల్ని ఉపేక్షించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మూడోది, ఆయన మనకి తోడై ఉన్నాడు. అక్కడ చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చీకట్లో ఉన్నావా, ఆయన నాతో ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇబ్బందికరమైన ప్రయాణాలే చేస్తున్నావా, ఆయన మనతో ఉన్నాడు. నేను 2008లో ఈ ప్రాంతానికి సేవకు వచ్చిన. సరిగ్గా చెప్పాలంటే గుంటూరు తర్వాత హైదరాబాదు, ఇంక తర్వాత వేరే ఊర్లు చూడలే నేను. ఈ 2 ప్రాంతాలలో నేను చూడని చిమ్మ చీకటి నేను సేవకు వచ్చినప్పుడు చూసిన. 2008లో ఒక సైకిల్ పట్టుకొని ఈ అమరాబాద్ దాటి ఎల్లమ్మగుట్ట దాటి యాచారానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దాదాపుగా 9 అవుతుంది. నేను ఎల్లమ్మకుంట నుంచి నన్ను ఆ పొలాల్లో నుంచి తీసుకొచ్చి ఒక సైకిల్ తీసుకొచ్చి ఆడ గుట్ట మీద వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఉన్నా. సరిగ్గా నా దగ్గర మొబైల్ కూడా లేదు ఆ టైంలో. నేను ఫోన్ చేసి నేను వస్తున్నానని ఆచారంలో ఉన్నటువంటి రూతుబాయికి చెప్పాలన్నా నా దగ్గర ఫోన్ లేదు. ఓ బైబిల్ పట్టుకున్న వెనకాల సైకిల్ తీసుకున్న పౌలన్నోళ్ళది, ఇక అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నా. గట్టిగా దొక్కితే చైన్ పడుతుంది అది, కానీ వెనక చూసినా ముందు చూసినా ఎక్కడ ఎవరు లేరు. అంత గుట్ట చిమ్మ చీకటి. నా లైఫ్లో ఫస్ట్ టైం అంత గాఢాంధకారపు చీకటి చూడటం. లోపల చాలా భయము, వణుకు. నిజంగా నేను అంటే 21 ఏళ్ళు అప్పుడు, నాకు సరిగ్గా 21 సంవత్సరాలు. తెలియని ప్రాంతానికి 21 ఏళ్ళకి ఒక్క కుటుంబం కోసం, అక్కడ ఆచారంలో ఒకటే కుటుంబం కోసం అక్కడ దాకా చెప్పాను వాళ్ళకి, వాళ్ళు వస్తానని. ఎల్లమ్మకుంట అయిపోయింది, అక్కడి నుంచి ఆచారం పోతున్నా. ఆ ప్రయాణంలో చాలా భయం అనిపిస్తుంది. నా దరిద్రానికి ఇక ఫాస్ట్గా వెళ్దాం అనుకున్న ప్రయాణంలో టక్మన్ చైన్ పడింది. ఆ చైన్ వేసుకోవాలంటే దిగి చైన్ వేసుకుంటే ఎటువైపు నుంచి ఏమొచ్చిందో తెలీదు, అదొక భయం ఉంది నాకు. ఆ టైంలో నాకు ఒక పాట, మరి ఎప్పుడు అది ఆ క్యాసెట్ చేపిస్తాం మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడా, నా మంచి స్నేహితుడా, నీతోటి సహవాసం నాకెంతో ఆనందం అనేటటువంటి పాట నోటుకొచ్చింది. ఆ పాట పాడుకుంటూ ప్రభు నా సైకిల్ మీద కూర్చున్నట్టు, నేను ఆయన దగ్గర కూర్చున్నట్లుగా అనుకుంటూ, ఊహించుకుంటూ, ఆయనతో మాట్లాడుకుంటూ ఆ ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళిపోయినా. ఇంక చైన్ కూడా వేయలే. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేయర్ పెట్టి అక్కడే పడుకొని పొద్దున్నే లేచి మరలా మంచిప్పకి రావడం. నేను చూడని మార్గాల్లో కొన్నిసార్లు నాకు భయం కలిగేటప్పుడు ఆ టైంలో నాకు వచ్చిన ధైర్యం ఏంటంటే, ప్రభు నాతో ఉన్నాడు అని. నేను నీకు తోడై ఉన్నాను. ఏ సందర్భంలో మీకు ఒంటరి అనిపించినా, భయం అనిపించినా, ఇబ్బంది అనిపించినా, ప్రమాదం అని అనిపించినా, ప్రభు నీతో ఉన్నాడు అన్న ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకోనండి, చాలా ధైర్యం వస్తుంది. చాలా అంటే చాలా ధైర్యం వస్తుంది. నన్ను నమ్మండి, కొన్ని సార్లు పిలుద్దామన్నా నాన్న దిక్కు కనపడినటువంటి టైం ఒకటి వస్తుంది. పిలుద్దామన్నా కూడా, మాట్లాడదామన్నా కూడా ఒక్కళ్ళు కూడా అందుబాటులో లేనటువంటి టైం ఒకటి వస్తుంది. కానీ ఆ టైంలో కూడా నీ ప్రభు నీకు తోడై ఉంటాడన్న సంగతిని మనం గుర్తు తెచ్చుకుందాము గాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ది ఏంటి? ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, దేవుడు మనల్ని అంగీకరించాడు ఉపేక్షించకుండా, దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మూడోది, ప్రభు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. నాలుగోది, ఆయన అంటాడు భయపడొద్దు, ఎందుకంటే నేనే కదా నీకు దేవుణ్ణి అయి ఉన్నాను.
నేను నీకు దేవుణ్ణై ఉన్నా, నేనే నీకు దేవుణ్ణై ఉన్నా, దేవుడే నేను నీకు దేవుడిగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు. అంటే ఇది ఎట్లా ఉంటుందనంటే, ఇది ఎట్లా ఉంటుంది రారా, ఎట్లా ఉంటుందనంటే బాగా భయపడుతున్నటువంటి పిల్లగాడికి వాళ్ళ నానో లేకపోతే ఆ ఊర్లో బాగా బలవంతుడు వచ్చి భయపడమా నేనున్నా అని అంటే ఎట్లుంటుందో, దేవుడు ఈ పదం రాపిస్తున్నప్పుడు నా భయపడపోము, నేను నీకు ఏం చెప్పట్లేదు మీరు, నేను మీకు దేవుణ్ణి, నేను మీకు దేవుణ్ణి ఉన్నాను, నేనే మీకు దేవుడు. దేవుడు అంటే ఏదైనా చేయగలిగిన వాడు అని అర్థం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఆయన. భుజం మీద చేసి నేనున్నా నీకు భయపడకుండా అలా నిలబడు, ఎవరు వచ్చినా నేను చూసుకుంటా అనగలిగేటటువంటి క్యారెక్టరే దేవుడు. సో నేను నీకు దేవుణ్ణి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని రాసి ఉంటుంది. దాని కింద మాట చూస్తారా, దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తానని చెప్పి అసలు నీకు సహాయం చేసేవాడిని నేనే కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు సహాయం చేసేవాడిని, ఎందుకు భయం నీకు, నేనే నీకు దేవుణ్ణి, ఎందుకు భయం నీకు, నేనే నిన్ను అంగీకరించా, ఎందుకు నీకు భయం, నేను నిన్ను పిలుచుకున్నా, నేను నిన్ను ఏర్పరచుకున్నా, ఎందుకు నువ్వు భయపడాలి, నేను నీకు తోడై ఉన్నా, ఎందుకు నువ్వు ఈ పదాలన్నిటిని సీరియల్గా రాసుకోనండి. నేనుగో నా బైబిల్లో రాసి పెట్టుకున్నా, దేవుడు నాకు తోడుగున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను అంగీకరించాడు, దేవుడే నాకు అంటే ఆయనే నాకు దేవుడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడై ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి అనేటటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఆ 13వ వచనంలో మీరు గమనించండి, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఇందాక చెప్పాను కదా, ఒక మనిషి మన మీద చేతులు వేసి మన చేయి పట్టుకొని భయపడుతున్నటువంటి మనుషుల్ని ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి సందర్భం. ఇంటికి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువు వచ్చిన వాళ్ళందరూ చదవండి. చదువు రాని వాళ్ళు యూట్యూబ్లో ఓపెన్ చేసి ఆడ ఒక స్పీకర్ ఉంటుంది, దాన్ని అలా నొక్కండి, నొక్కి యెషయా గ్రంథం 41వ అధ్యాయం అను, అంతే వచ్చింది యూట్యూబ్లో. దాన్ని ఆన్ చేసుకొని అది వినిన తర్వాతే నిద్రపో. లేదా మీ ఇంట్లో ఆల్రెడీ చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటారు, యూట్యూబ్ ఓపెన్ చేసి యెషయా గ్రంథం 41వ అధ్యాయం అంట, అది వాక్యం పెట్టరా అని అంటే వాక్యం పెడతారు. అప్పటికి మీకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరనుకో, ఈ గడప దాటేలోపు చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీ మొబైల్ ఇస్తే దాంట్లో ఆన్ చేసి పక్కన పెట్టి మీకు ఇస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాని బటన్ ఇట్లా నొక్కండి చాలు, అది విని పడుకోనండి. భయపడాల్సిన అవసరత లేనంత ధైర్యం ఈ వాగ్దానాల ద్వారా మనకు కలుగుతుంది. హల్లెలూయా. భయం మనిషిని చంపేస్తుంది నా ప్రియదేవుని బిడ్డ, మీరు నమ్మండి. అది మరణ భయం అని హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది. పాపం వలన కలిగేటటువంటి భయాలు కొన్ని ఉంటాయి, భవిష్యత్తును గురించిన భయాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఈ భయాలన్నిటినీ, అందుకే కీర్తనాకారుడు 32వ కీర్తన దగ్గరికి మీరు రండి, ఈ పదాన్ని మీకు గుర్తు చేస్తాను. 34వ కీర్తన దగ్గరికి రండి. నాకు కలిగిన 4వ వచనం 34:4, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎన్ని రకాల భయాలు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించింది ఆయనే. ఆ టైంలో నేను చేసింది ఏంటి, పైన అంటాడు ఆయన ఏం చేశాడు, నేను ఆయన యొద్ద విచారణ చేశా, నేను ప్రార్థన చేస్తే నా భయాలన్నీ పోయినాయి. మీకు భయం కలిగినప్పుడల్లా ప్రభుతో మాట్లాడి లేదా ప్రభు దగ్గర మోకరించి ఒక చిన్న మాట ప్రార్థన చేయుదురుగాక. బయట శత్రువు విషయం భయమైనా సరే, నేను ఈ మాట మరలా చెప్తున్నాను, ఎవరైనా వచ్చి నిన్ను రేపే చంపేస్తా, ఈరోజే చంపేస్తా అని నీ ఇంటి ముందే ఉండి కత్తులు కటారాలు నూరినా, దేవుని ఆజ్ఞ లేదే మన శరీరంలో ఒక వెంట్రుక తెలుపు అవ్వదంట, నలుపు అవ్వదంట. అంటే మన భాషలో, వాక్యం భాషలో చెప్పాలంటే దేవుని చిత్తం లేనిది మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా తెలుపు కానీ నలుపు కానీ అవ్వదంట. నేనేమంటానంటే ప్రభు మనకి ప్రొటెక్షన్ అని మీరు నమ్మండి, ప్రభువే మన కాపుదల అని మీరు నమ్మండి, ప్రభు మన కాపుదలని నమ్మండి. ఒక ఆయన పిల్లగాడంట ఇలాగే వాళ్ళ మనవడు, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న
ముగ్గురు కూర్చున్నారంట. తలుపులన్నీ వేసేసారంట, కిటికీలన్నీ వేసేసారంట. అన్నీ బంద్ చేసేసి కూర్చొని ఉన్నారంట లోపల. ఇంకా టెన్షన్గా ఉన్నాడంట వాళ్ళ నాన్న. ఈ పిల్లగాడు అడిగాడంట, నాన్న ఇంకా ఎందుకు భయపడుతున్నావు? తలుపులు వేసావు, కిటికీలు వేసావు, తాళాలు వేసావు, ఇంకా ఎందుకు భయపడుతున్నావు అంటే, మన ఊర్లో దొంగలు ఉన్నారు, అందుకే అన్నీ వేసేసావు తలుపులు. మనం లోపల ఉన్నాం కదా, తలుపులు వేసేసావు కదా, కిటికీలు వేసేసావు కదా, ఎందుకు భయపడుతున్నావు అని అంటే, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ తాత అంటాడు, మీ నాన్న తలుపులు కిటికీలు వేసాడు కానీ హృదయానికి ఇంకా మీ నాన్న అన్నిటికీ తాళాలు వేసాడు కానీ హృదయానికి ఇంకా తాళం వేయలేదురా, అందుకే హృదయం కొట్టుకుంటుంది భయంతో ఎవడొస్తాడో, ఏం పగలు కొడతాడో, ఏం తీసుకెళ్తాడో, ఏ రాత్రి ఎవడొస్తాడో అని. ఆ మాట అనగానే వాళ్ళ నాన్నకి ఏందో ఒక్కసారిగా ఏదో ఎవరో కొట్టినట్టే అనిపించిందంట. హృదయానికి తాళం పడలా ఇంకా. ఇక వాళ్ళు ముగ్గురు కలిసి మోకరించి చిన్న ప్రార్థన చేసుకొని ధైర్యంగా పడుకున్నారు. ఇదో చిన్న ఇలిస్ట్రేషనే కానీ ఇక్కడ ధైర్యం ఉంటే చాలు, ఏదైనా చేయటానికి, ఎక్కడికైనా వెళ్ళటానికి ధైర్యం ఉంటుంది. ప్రతి విషయంలో భయపడక ముందుకు వెళ్ళటం కొరకే, ధైర్యంగా ఉండటం కొరకే ప్రభు మన కొరకు ఈ భూమి మీద అవతరించాడు. ఆయన వచ్చెను, భయము పోయేను అని మీరు గుర్తుపెట్టుకోనండి. భయపడకుండా ఉందుము గాక. మోకరించండి, కళ్ళు మూసుకునండి, చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.